క్రీస్తు సువార్త ప్రకాశం మనోనేత్రాన్ని వెలిగించుకోవాలి అంటే సువార్త ద్వారానే వెలిగించబడుతుంది. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా? లోపల ఉన్న కళ్ళకు దృష్టి రావాలంటే ఏమి ఇవ్వాలంట? సువార్త. ఏ వార్త చెప్పండి? సువార్త అంటే యేసయ్యను గూర్చినటువంటి వార్త, యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చిన వార్త, యేసయ్య ఉపదేశాలను గురించిన వార్త, యేసయ్య ఏ విషయాలైతే ఆజ్ఞాపించాడో వాటిని గురించిన ఆ వార్త మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు అవి అంతరంగములో ఉన్న కన్నులకు ప్రకాశాన్ని కలుగజేస్తాయి. అప్పుడు ముందు చూపు వస్తుంది, అందరికీ దూరదృష్టి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడట వీళ్ళకి? మా హృదయములలో ఆ ప్రకాశమును అంతరంగములో దేవుడు వెలిగించాడు. అలా సువార్త ప్రకాశం వచ్చి ఎక్కడ వీళ్ళు వెలిగించబడతారో అని సైతానుగాడు ఏం చేస్తున్నాడు? అది రాకుండా చెప్పండి ఏం చేస్తున్నాడు? మీకు అర్థం కావడానికి చెప్తా. ఎవరైనా సెల్లులో ఒక టార్చ్ లైట్ అని చెప్తా, మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఈడ వెలుగుతుందా? అద్దం ఏదన్నా ఉందా? పల్సెట్ అద్దం, అటు ఇటు అద్దం ఏమి లేదు ఎవరి దగ్గర. సరే, ఇప్పుడు ఈ లైట్ ఉందా? కనబడుతుందా అందరికీ? ఇది డైరెక్ట్గా నా కళ్ళకు తగులుతుందా తగలట్లేదా? కళ్ళకు తగులుతుందా తగలట్లేదా? ఇప్పుడు ఈ లైట్ నా కళ్ళకు పడితే నాలో ఉన్న మనోనేత్రం వెలుగుతుంది. అంటే ఈ లైట్ కాదు, ప్రభువు యొక్క వాక్యం అనే ప్రకాశాన్ని గురించి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది వెలగకుండా దీనికి ఇది అడ్డం పడింది అనుకోండి, ఇప్పుడు ఆ లైటింగ్ నా కళ్ళకు వస్తుందా? ఆ లైటింగ్ నా దాకా చేరుతుందా? ఎందుకు చేరడంలా? ఏం అడ్డం పడింది? ఇప్పుడు సైతానుగాడు కూడా చేస్తుంది అదే. యేసయ్య వాక్యం ద్వారా వస్తున్నటువంటి వెలుగు, యేసయ్య వాక్యం ద్వారా వస్తున్నటువంటి వెలుగు విశ్వాసి లోపల ఉండే ఆత్మీయ కళ్ళకు ఆ వెలుగు వెళ్ళకుండా అడ్డం పడుతున్నాడట. అలా అడ్డం పడితే ఇక యేసు ప్రభు కనపడడు, యేసయ్య సన్నిధి కనపడదు, యేసయ్య వాక్యము కనపడదు. ఈ లోకం మాత్రమే కనపడుతుంది, కానీ దైవ సంబంధమైనవి మనం చూడలేము, ముందు చూపగలిగి బ్రతకలేము. వాడి బాధంతా అదే. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే విశ్వాసిగా ఉన్నంతసేపు జరగదు. ఎప్పుడు జరుగుద్ది? అవిశ్వాసిగా మారినప్పుడు. ఎప్పుడండి? ఎప్పుడు? చాలామందికి విశ్వాసం కంటే కూడా అవిశ్వాసం డబల్ ఉంటుంది. విశ్వాసం కంటే చాలా ఏళ్ళ కిందట మొన్న పోయినప్పుడు గుర్తు చేసుకున్నా, మొన్న కాదు నిన్ననే జంగంగుంట్లోకి పోయినప్పుడు నిన్న గుర్తు చేసుకున్నా. 7 ఏళ్ళు అవుతుందేమో అక్కడ స్వార్థ కూటం పెట్టి నేను. అప్పుడు చాలా తక్కువ మనకు ప్రజలు వెళ్ళిపోయి వాక్యం చెప్తూ ఉంటే ఆ కూటానికి ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి వచ్చి, పాటగారో ప్రార్థన చేయ గట్టిగా, మా ఆయన మారాలా అంది. ఖచ్చితంగా తల్లి ప్రార్థన చేస్తా, మారుతాడు, నువ్వు నమ్ము అని చెప్పా. ప్రార్థన చేయించుకొని పోతా కొంచెం దూరం పోయి మళ్ళీ వెనక్కి వచ్చి, మారతాడంటావా ఇంతకీ అంది. ఏమంది? మారతాడంటావా ఇంతకీ అంటే నేనన్నా, తల్లి నువ్వు విశ్వాసివే అవిశ్వాసివే? ఎవరమ్మా నువ్వు? విశ్వాసివే అవిశ్వాసివే? విశ్వాసి అయితే అవిశ్వాసంతో ఉండకూడదు. దేవుడు చేస్తాడు అంతే, డాట్. ఇంకా అంతకు మించిగా వేరొక మాట, వేరొక ఆలోచన ఇంకా రాకూడదు తల్లి. ఆ మాటది ఏమోలే, ఎవరికి తెలుసు, చేసినప్పుడు చూద్దాంలే, ఇంటికి పోతున్నా కొట్టకుండా ఉంటే చాలు ఇప్పుడు అంటుంది. ఏమంట? ఇంటికి పోతుందంట కొట్టకుండా ఉంటే. నాకు అనిపించింది మా తల్లికి విశ్వాసం కంటే కూడా అవిశ్వాసం ఎంత బలంగా ఉందో తెలుసా? ఇంటికి పోతే మా ఆయన రోకల బండతో నన్ను బుడ్డలి తెచ్చినట్టుగా పచ్చడి తెచ్చినట్టుగా తెస్తాడు. ఎంత నమ్మకం చూసారా? దేని మీద విశ్వాసం ఉందంటే అవిశ్వాసం మీద విశ్వాసం ఉంది ఈమెకి, దేవుని మీద కాదు.
అప్పుడు సైతాన్ గాడు వెంటనే ఏం చేస్తాడు, ఆహాహాహా నాకు ఒక అవకాశం దొరికింది, ఇప్పుడు నేను ప్రవేశించి ఈమె కళ్ళకు, లోపలుండే ఆత్మీయ కళ్ళకు, లోపల ఉండే మనోనేత్రాలకు నేను అడ్డంగినబడితే ఇంక జీవితంలో పైకి రాలేదు, జీవితంలో దేవుని దయ పొందలేదు, జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందలేదు అని వాడొచ్చి ఏం పెడతాడు, లోపల హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తాడు. ఇంకా ఏమి లోపలికి రావడానికి లేదు, క్లోజ్. పొర్రపాటున మీరు అవిశ్వాసంతో బ్రతకమాకండి. మీ విశ్వాసం బలపడడానికి ఒక మాట చెప్పనా, వాస్తవంగా ఇది తుఫాన్ టైము, తుఫాన్లు పడాలి, విపరీతంగా పడాలి. మనం విశ్వాసంతో రోజు ప్రార్థన చేస్తున్నాం ఏమని, పంటలకు అవసరమైన వర్షం వాళ్ళకి కావాలి, దున్నుకోవడానికి, పొలాలలో విత్తనం వేయడానికి, అలాగే ప్రభుని ఆరాధించడానికి శుక్ర శని ఆది ఆరాధనలకు అడ్డం లేకుండా దేవుడు వాతావరణాన్ని ఏం చేయాలా, చక్కపరచాలి. ఇటు కొట్టుకెళ్ళిపోతుంది, కానీ మన ప్రాంతంలో మాత్రం ఆరాధించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు చేశాడు. వర్షమా ఆగా అంటే ఏమైపోతుంది, ఏమవుతుంది, ఆగిపోతుంది. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారికి పిచ్చి పట్టింది, వర్షం ఆగమంటే ఆగుతుంది అంటే, సాక్షులు మీరు కాదా? ఎంతమంది జీవితాల్లో చూడలేదు మీరు? మీటింగులప్పుడు చూడలేదా? స్లాబులు వేసేటప్పుడు చూడలేదా? రోజు చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది అదే, మనం విశ్వాసంతో ఉన్నప్పుడు బైబిల్ ఒక మాట అంటది, ఆవగింజంత చాలు, భారీగా కూడా అక్కర్లా. ఎంత చెప్పండి, ఎంత? ఆవగింజంత విశ్వాసం బలంగా ఉంటే ఆ కొండెల్లి సముద్రంలో పడమన్నా ఖచ్చితంగా పడుతుంది అని వాక్యం చెబుతుందా లేదా? ఊరికే చదువుకొని పోదామంటారా? వద్దు, ఏమొద్దు, ఊరికే చదువుకొని 4 మాటలు వెళ్ళిపోదామంటారా? మన జీవితంలో అనుభవించొద్దా? ఖచ్చితంగా అనుభవించాలి. ఖచ్చితంగా నేనైతే అనుభవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే అనుభవం మీకు నా దేవుడు అనుగ్రహించును గాక.